తెలంగాణలో ఓటరు జాబితా ప్రక్షాళన కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 88 లక్షల ఓట్లకు సంబంధించి పలు అభ్యంతరాలు గుర్తించారు. ఈ సంఖ్య ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇది మొత్తం ఓటర్లలో 26 నుంచి 37% వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుంది. ఇక ఓటరు జాబితా సవరణకు ముందు డిజిటల్ మ్యాపింగ్ చేశారు. అందులో 88,13,000 ఓటర్ల వివరాల్లో అభ్యంతరాలు గుర్తించారు. సుమారు 88 లక్షల రికార్డులను పరిశీలించాల్సి ఉందని తేలింది. ఈ అభ్యంతరాలను తొలగించడం లేదు. ఇక భూస్థాయి అధికారులు భౌతికంగా పరిశీలించాల్సి ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని పట్టణ ప్రాంతాల్లోనే ఈ అక్రమాలు ఎక్కువగా జరిగాయని తెలుస్తోంది. 40 లక్షల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసిన సేకరించని ఓటర్లను సేకరించలేని జాబితాలో చేర్చడంపై ఈ అభ్యంతరాలు వచ్చాయి. ఇక గైహాజరైన, స్థలం మారిన, మరణించిన ఓటర్లను కూడా ఎన్నికల అధికారులు తొలగిస్తున్నారు. భూస్థాయి అధికారుల ఇంటింటి సర్వే ఆగస్టు 3వ తేదీన ముగియనుంది. ఇక జూలై 30 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 76% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో 90% డిజిటలైజేషన్ జరగ్గా చాలా మందిలో తమ ఓటు హక్కును కోల్పోవచ్చనే భయం నెలకొంది. ఇక ఎన్నికల అధికారులు దీనిపై మరింత పారదర్శకంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఆగస్టు 10వ తేదీన ముసాయిదా జాబితా విడుదలయ్యాక అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఇక ప్రతి ఓటరు తమ ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలి. అవసరమైతే ఆగస్టు 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ తెలంగాణలో జూన్ 25వ తేదీన మొదలైంది. ఇక 2002 తర్వాత తెలంగాణలో చేపట్టిన తొలి సమగ్ర ఓటరు జాబితా సవరణ ఇదే. ఇక దీనిలో భాగంగా భూస్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ముసాయిదా ఓటరు జాబితా ఆగస్టు 10వ తేదీన విడుదల కానుంది. అభ్యంతరాలు, ఫిర్యాదులను ఆగస్టు 30వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఇక తుది ఓటర్ జాబితాను అక్టోబర్ 12వ తేదీన ప్రకటిస్తారు.